అరడజన్ సార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి మంత్రిగా పనిచేసిన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం మీకుంది. ఇంత అనుభవం ఉండి ఇంత కనెక్టివిటీ ఉన్న తెలుగుదేశం పార్టీతో ఇంత బంధం కొనసాగిన మీకు ఒక్కసారిగా ఆ బంధం తెగిపోవడానికి కారణాలు ఏమంటారు? లీడర్ అనే వాడు మోసగాడుగా ఉండకూడదు. నా దురదృష్టం ఏంటంటే ఒక మోసగాని దగ్గర పనిచేసినటువంటి పరిస్థితి. మోసగాడని తెలుసు, ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన ప్రభుత్వంలోకి వచ్చినా నేను ఎన్టీఆర్ సైడ్ ఉన్న తప్ప నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు గారు చంపి అధికారాన్ని గుంజుకున్నాడు కదా, ఆ టైంలో కూడా నేను ఎన్టీఆర్ ఎంబడున్నాను. ఒక రాజకీయ సిద్ధాంతానికి లేదంటే నమ్మిన నాయకునికి నమ్మినట్టుగా బతకాలనేది నా కోరిక. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో ఎవరో పంచనబడి ఉండి ఎట్టి చాకరీ చేయటానికి కాదు. ఎవరో ఒక నాయకుని నమ్మిన నాయకునికి కూడా సరి అయిన సలహాలు ఇవ్వగలిగినంత ఇస్తూనే వ్యవస్థ యొక్క మార్పు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేనేదో రాజకీయ పదవుల కోసం ఆరాటపడి అడ్డదొడ్డంగా బతకాలనేటువంటి మనిషిని అయితే నేను కాదు. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడే ఎన్టీ రామారావు గారు నన్ను ఆ కాలంలో పిలిచారు. పిలవటమే కాదు, ఎంత పిలిచారో అంత ఎంకరేజ్మెంట్ కూడా చేశారు. ఆ నాయకుడు చేసినటువంటి మేలుకు ఇవాళ మేము ముంగట నిలబడి ఇక్కడ కూర్చొని మనం మాట్లాడగలుగుతున్నామంటే కారణం రాజకీయ జన్మనిచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. మనం పేద కులాల్లో పుట్టినా మనసు పెద్దదిగా ఉండాలనేది నా కోరిక. వ్యక్తిత్వం కలిగిన మనుషులంగా మనం పై డబ్బు ముఖ్యం కాదు, వాళ్ళ కులం కూడా ముఖ్యం కాదు. అందరికంటే మించినోడు నీతిమంతుడు. రాజకీయాల్లో కూడా ఆ నీతివంతమైన రాజకీయాలు చేయాలనేది నా కోరిక. అందుకే ఆలేరులో నేను 5 సార్లు గెలిచాను. తుంగతుర్తిలో కూడా ఒకసారి గెలిచాను. సుమారు 6 సార్లు నేను గెలిచాను. ఈ 6 సార్లు గెలుపుకు కూడా కారణం నేను చేసిన పనులను బట్టి ప్రజలు నన్ను గెలిపించారు. సరే, ఇప్పుడు డబ్బుమయం అయిపోయింది, జనరేషన్ కూడా మారిపోయింది. కానీ ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి అవకాశాలు లేని కాలంలో కరెంటు లేదు, వీధి దీపాలు లేవు, ఇండ్ల దీపాలు లేవు, రోడ్లు లేవు, బస్సులు లేవు, లేదంటే మంచినీళ్ళ ట్యాంకులు లేవు, బోర్లు కూడా లేవు. బోర్లు కూడా ఆ కాలంలోనే ఎన్టీ రామారావు కాలంలోనే మొదలైనవి వేసినాం. ఎందుకు చెప్తానంటే ప్రాథమిక అవసరాలను ఇవ్వగలిగినటువంటి పద్ధతిలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో నేను పనిచేయగలిగాను. మంత్రిగా పనిచేశాను. ఆయన ఇచ్చిన ప్రతి పదవిని ప్రజలకు అంకితం చేశాయి. పైసలు ఆశించి కాదు, తాగుడు తినుడుకు కాదు. ఇప్పటికి కూడా నా ఇంటికి ఎవరు తాగిరారు, తినిరారు. తాగకుండా రాజకీయాలు చేసిందంటే ఒక మోత్కుపల్లి నరసింహ రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా తాగి మా ఇంటికి రారు. కారణం ఏంటి? మనం కూడా తాగకుండా ఉండి ప్రజల కోసం బతకాలి. తాగటం అనేది పెద్ద గొప్పతనం కాదు, ఎవరైనా తాగవచ్చు. దట్ ఇస్ నాట్ ది పాయింట్. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏ క్షణంలోనైనా ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల కొరకు ఉండాలి నా కోరిక. మరి దురదృష్టం, ఆయన చంద్రబాబు దుర్మార్గ చర్యలకు బలైపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత నేను అనేకసార్లు చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి, నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచాను 99లో, మరి మీరు రావాలి పార్టీకి అని 1కి 4 సార్లు ఫోన్ చేసి, ఎన్టీ రామారావు ఆశయాల కోసం నువ్వు కూడా ఉన్నావు, మేము కూడా ఉన్నావు నరసింహలో, పాతయన్నీ మర్చిపోదాం, నువ్వు రమ్మంటే ఆ రోజుల్లో నేను అప్పుడు మాధవరెడ్డి గారు చనిపోయారు, వారి భార్యకు సపోర్ట్ చేయడానికి నన్ను పిలిచారు వారు. అప్పుడు చాలా మానసికంగా కూడా చాలా నేను బాధపడ్డాను. ఎందుకంటే మాధవరెడ్డి గారు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన పార్టీలకు తీసుకొచ్చింది నేనే 84లో పార్టీలకు తీసుకొచ్చి, 83లో లేడు ఆయన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే ఆయన తీసుకొచ్చింది నేనే, ఎన్టీ రామారావు పరిచయం చేసింది నేనే, టికెట్ ఇప్పించింది కూడా నేను. ఏమండి, ఆ పరిస్థితుల్లో నేను నా జీవితం కొనసాగింది ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి దురదృష్టం ఏంటంటే అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను అట్లనే ఉన్నా సరిపోయేది. అప్పుడు మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉమామాధవరెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఆయన భార్య. ఆ టైంలో ఏమైందంటే
మాధవరెడ్డి గారు చనిపోయి అయ్యో పాపం ఇట్లా ఈ రకంగా జరిగింది అనే ఒక బాధలో ఉన్న సందర్భంలో మనకు తప్పలేదు ఉమామావిడి గారికి సపోర్ట్ చేయటం. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి గారు కానీ సోమిరెడ్డి గారు కానీ వాళ్ళు మన ఇంటికి వచ్చి మరి నీ సపోర్ట్ ఉండాలి, నువ్వు సపోర్ట్ చేయాలి, ఈ పరిస్థితులలో మీరు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అన్నప్పుడు నా జీవితం ఎంత ఏంటంటే ఎవరు ఏది అడిగినా ఇవ్వాలనే కోరిక నాకు. ఒక పెద్దరికం కొరకు ఆలోచన చేసే మనిషిని. సరే మనం సపోర్ట్ చేశాం. సపోర్ట్ చేయటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేసి నువ్వు తెలుగుదేశం పార్టీ నీది ఈ టైంలో ఉమామావిడికి సపోర్ట్ చేయాలని అప్పుడు నేను సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మరి వారు 1కి 4 సార్లు పిలవటం వల్ల కాదనలేకపోయాను. అందులో ఒక చిన్న బలహీనత ఉంది నాకు. ఆ జెండా అంటే పిచ్చి అభిమానం. ఎందుకంటే జెండాలో చంద్రబాబు నాయుడు గారు పుట్టలేదు కానీ ఆయనకు అభిమానం లేదు దాని మీద. కానీ మేము జెండా ద్వారా పుట్టాం, మేము ఆ పార్టీలో పుట్టాం. ఆ పార్టీ పుట్టినప్పుడు మేము పునాదులం వినరా. కాబట్టి ఆ జెండా అంటే ఒక అభిమానం. ఆ అభిమానం కూడా కొంత నన్ను అక్కడికి తీసుకెళ్ళిందని కూడా చెప్పవచ్చు. ఆ రకంగా పోయినటువంటి నేను అతనితో చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏ పదవి నేను పొందలేను. ఏమండి, అతను ఏ రకమైన పదవులు నాకు ఇచ్చినోడు కాదు. కానీ దురదృష్టకరం ఏంటంటే 2004 నుంచి కంప్లీట్గా ఆయన సేవలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నాకేంటంటే ఏ పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీ నాయకునికి గౌరవం తేవాలి, పార్టీకి గౌరవం తేవాలి. వశీకరణ మంత్రం ఏమన్నా మీ పైన? అంతే జరిగింది, అది అంతే జరిగింది. మాయమాటలు చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆయన మనిషిని నమ్మించి వాడుకొని వదిలేసేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు. ఆయన పేరే యూజ్ అండ్ త్రో అనేది ఆయన బ్రాండ్ నేమ్, అది ట్యాగ్ లైన్. ఓకే. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన జీవితం అనేది మోసం, కుట్ర. ఈ కుట్ర మోసాల్లో బతికేటువంటి మనిషి ఆయన. కానీ ఏదో ఒక సందర్భంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడైనా మారుతాడు కదా. 10 ఏళ్ళు అధికారం లేదు అయినా సిగ్గు రాలేదంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పు. విషయం ఏంటంటే రోజు 24 గంటలు నరసింహులు గారు అని ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 ఫోన్లు చేసి నేను లేకపోతే ఆయన ఇంటికాడ లేచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ మూమెంటు ఉన్న సందర్భంలో పార్టీని బతికించుకోవాలి, రెండోది నాయకుడిని కాపాడుకోవాలి, మూడోది ముఖ్యంగా తెలంగాణ కోసం కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండాలి. అందుకే కదా మేము ఆ లెటర్ కూడా అఖిలపక్ష సమావేశానికి ఉత్తరం రాయించింది మేమే కదా. అదే అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుల్లో మీరు ప్రముఖులు. ఎస్, ఉత్తరం రాయాల్సిందే, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి మన పాత్ర మనం చేయాల్సిందే, తెలంగాణ రావడానికి మీరు కూడా సహకరించాల్సిందే అని చెప్పినటువంటి మొదటి మనిషి నేనే వినరా. కాబట్టి ఆ రకంగా చేయటమే కాక ఆయనకి అన్ని రకాలుగా ఎవడు ఆయన దగ్గర మంత్రి పదవులు తీసుకున్నాడు, ఆయన దగ్గర డబ్బు సంపాదించినోడు, ఆయన దగ్గర అనేక లాభాలు పొందినోడు ఒక్కడు కూడా ఆయన ఇంటి ఛాయలకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ సమయం చెప్తున్నా 2009, 2010, 11, 12, 13 ఎవడొచ్చాడు ఆయన ఇంటికి? ఒక్క మనిషి. ఆయన క్యాబినెట్ మంత్రులుగా పనిచేసినోడు కూడా ఆనాడు కేసీఆర్ ధాటికి తట్టుకోవాలంటే ఎవడు ముందుకు వచ్చే పరిస్థితి లేదు వినరా. అటు ఆంధ్ర వాళ్ళు అయితే అసలు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ లీడర్లు కూడా ఒక్క నాయకుడు కూడా నిలబడి పార్టీ పరంగా మాట్లాడేటువంటి ధైర్యం కూడా ఎవరు చేయలేనటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చూసినావు కదా నరసింహలో, ఒక్క మనిషి రావట్లేదు, ఇంటి దగ్గరికి రావడం లేదు ఎవరు. కష్టకాలంలో నేను ఇంతమందికి సాయం చేశాను, ఒక్కడు కూడా నాకు సాయం చేయట్లేదు. నా యొక్క కష్టాలు, ఈ పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే నాదులు లేకుండా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.